நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శ్రీవల్లి, ఇలా నీకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నానని నన్ను తిట్టుకోకు శ్రీవల్లి. నన్ను క్షమించు, నన్ను క్షమించు. తలుపులు వేసున్నాయేంటి? అంకుల్, అంకుల్ తలుపు తీయండి. అంకుల్, అంకుల్ తలుపు తీయండి. అంకుల్ తలుపు తీయండి. అంకుల్, అంకుల్, అంకుల్ చప్పుడేంటి? ఏమై ఉంటుంది? అంకుల్, అంకుల్ తలుపు తీయండి. అంకుల్, 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 అంకుల్ తలుపు తీయండి. అంకుల్, 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 అయ్యో అంకుల్, 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 గౌతమ్, అంకుల్, 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 అంకుల్ వాటర్ తాగండి. అంకుల్ తాగండి, తాగండి. అంకుల్, మిథున, మిథున ఎక్కడ? అంకుల్ ఊర్లో అందరూ అనుకుంటున్నట్టు ఏం జరగలేదు అంకుల్. మిథున కిడ్నాప్ గురైంది. కిడ్నాపా? తనెక్కడుంది ఇప్పుడు? తనకెలా ఉంది? ఏమైంది? ఎక్కడుంది? ఇప్పుడు తనని సేఫ్ గా తీసుకొచ్చి గుళ్ళో దింపేశాను అంకుల్. అయ్యో భగవంతుడా!
భగవంతుడా, బాబు నా కూతురు నీతోనే వెళ్ళిపోయిందని లేదంకుల్. తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక తలెత్తి బ్రతకడం కష్టం అనుకొని అదిగో ఊరేసుకొని చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. క్షమించయ్యా. అయ్యో అంకుల్, నేను పాపిష్టి వాడయ్యా, నన్ను కాపాడుకున్నా ఉండాల్సింది. నా బిడ్డ నేను మళ్ళీ అపార్థం చేసుకున్నాను. అయ్యో అంకుల్ అంకుల్ బాధపడద్దు అంకుల్. మీ స్థానంలో ఏ తండ్రున్నా అలానే అనుకుంటారు, అది సహజం. పైగా మీరిప్పటికే 2 సార్లు ఊర్లో అందరి ముందు అవమానపడ్డారు. 3ఓసారి కూడా ఊరంతా ఇలా మాట్లాడుకుంటున్నారంటే ఏ మనిషి అయినా ఏం చేస్తాడు? కరెక్టే బాబు. ఊర్లో ఇలా అనుకుంటున్నారని తెలిసిన వెంటనే నేను మీకు కాల్ చేశాను అంకుల్. కానీ టైం బ్యాడ్, అప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. తర్వాత మిథున గారి కోసం వెతికి తనని తీసుకొని వచ్చేలోపు ఈ టైం అయింది అంకుల్. ఒక్క నిమిషం ఆలస్యం అయి ఉంటే దేవుడా ఊహించలేకపోతున్నాను అంకుల్. మా బంగారు తల్లి బానే ఉందిగా? తనకేం కాలేదు అంకుల్. కానీ ఇక్కడ మీరు ఇలా ఊరేసుకోబోయారని తెలిస్తే తను చాలా బాధపడుతుంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోండి. పదండి అంకుల్, అవతల పూజ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక లేవండి, వెంటనే పదండి అంకుల్. నన్ను క్షమించయ్యా, నన్ను అయ్యో అంకుల్, క్షమించు. మీరేది బాధపడకండి, వెళ్దాం పదండి. అంతా మంచి జరుగుతుంది అంకుల్, రండి. అందరూ వెయిట్ చేస్తున్నారు, రండి. డాక్టర్ గారు, మరేం ప్రాబ్లం లేదు కదా? హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా? అబ్బే, అవసరం లేదండి. ఇంజెక్షన్ ఇచ్చాం కదా, ఆ మత్తుమందు ప్రభావం వల్ల అలా ఉన్నారు తప్పితే మిగతా ఏ ఇబ్బంది లేదు. ఇంకా కాసేపట్లో ఆవిడ స్పృహలోకొస్తారు. పోన్లే, ఎలాగైతేనే వచ్చింది. ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది, తర్వాత పూజ అయిపోతుంది. భాగ్య, చూడవే, ఎవరో ఎదవలు చెప్పిన మాటలు విని బంగారం లాంటి మిథునని అపార్థం చేసుకున్నావు. నిజమేనండి, ఎదవలు చెప్పిన మాటలు, చెప్పుడు మాటలు వినకూడదని నాకిప్పుడు ఇంకా బాగా అర్థమైంది. అయినా మన కోడల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏ ఎదవలకుంటుందండి? పైగా అన్నయ్య గారు అందరికీ సహాయం చేసేవారే కాని ఎవరికి ఎన్నడూ హాని చేయని మనిషి. ఆయన చీమకు కూడా హాని చేయడే, మనుషులకి ఎందుకు చేస్తాడు చెప్పు? మరి అలాంటప్పుడు ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఏ ఎదవకొచ్చిందండి? వాడి తల పగల